సరే ఇప్పుడు ఈ యుద్ధం ఇలా జరుగుతుంటే, ఇప్పుడు హ్మ్. పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య కూడా కొంచెం ఇలాంటి వాతావరణమే నెలకొని ఉంది యుద్ధ కదా! వాతావరణం నెలకొందండి. 2 సో, యుద్ధాలు ఇది కూడా ఒకేసారి ఫ్యూచర్‌లో పెద్ద యుద్ధం జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఈ సిట్యుయేషన్ గనక మనం చూసుకుంటే వేరే కంట్రీస్ ఇందులో ఇన్వాల్వ్ కాకపోయినప్పటికీ కూడా ఇది భారతదేశానికి అనుకూలంగా మారినటువంటి అంశం. ఆఫ్ఘనిస్తాన్ అండ్ హ్మ్. పాకిస్తాన్ యుద్ధం అనేటువంటిది. పాకిస్తాన్ మనల్ని ఏదో రకంగా డిస్టర్బ్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటూనే వాళ్ళు డిస్టర్బ్ అయిపోయారండి. కారణం ఏంటంటే అటు బెలూచిస్తాన్, హ్మ్. అటు పస్తూనిస్తాన్ హ్మ్. అండ్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్. ఇలాగా ప్రాబ్లమ్స్ అనేటువంటిది జరుగుతుంది. అంటే భారతదేశానికి ఫేవర్‌గా మారేటువంటి అంశం. కారణం ఏంటి అంటే, ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నటువంటి తాలిబాన్లు వీళ్ళని వదిలిపెట్టరు. అందులో ముఖ్యంగా తెహ్రీకి తాలిబాన్ పాకిస్తానీ టీటీపీ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తానీ అనేటువంటి ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో, అది చాలా ఫ్రీక్వెంట్‌గా పాకిస్తాన్ మీద దాడులు చేస్తుంది. అలాగే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో, అది కూడా వీళ్ళ మీద దాడి చేస్తుందండి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌తో మా దగ్గర ఎయిర్ ఫోర్సు పాకిస్తాన్ దగ్గర ఎయిర్ ఫోర్స్ సుప్రిమసీ ఉంది గదా! అని జెప్పి వాళ్ళ మీద దాడులు జేస్తే, వాళ్ళ దాడులకి వీళ్ళు తట్టుకోలేరండి. ఎందుకంటే గెరిల్లా యుద్ధంలో చాలా ఆరితేరినటువంటి వాళ్ళు. హుహు. ఎప్పటినుంచో కూడా అక్కడ అమెరికన్ దళాల్ని వీళ్ళందరిని ఎదుర్కొంటూ యుద్ధ నీతిలో ఆరితేరిపోయి ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళకి ప్రాపర్ కన్వెన్షనల్ వార్ ట్రైనింగ్ లేకపోయినప్పటికీ కూడా, ఆ తాలిబన్స్‌ని ఎదుర్కోవడం అనేటువంటిది అంత ఈజీ అయినటువంటి పని గాదు.